ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. ఏంట్రా అడవుల్లో అన్నల్లా చుట్టుకుంటారు? రేయ్ నేను చెప్పానా మీ నాన్నకి నక్సలైట్లో ఉంటారని? రేయ్ సీరియస్, మరి ఇంకేంట్రా? నేను చెప్పాను నాన్న, వీడియో వినట్లేదు. రే నేను చెప్పిందే కరెక్ట్ రా. నీ జాబ్ గురించారా? అబ్బా నాన్న, మరి ఇంకేంట్రా? నేను అప్పుడు చెప్పాను నాన్న నువ్వు ఎన్టీఆర్లా ఉంటావని. కాదు ఏఎన్ఆర్లో ఉంటాడు. లేదు ఎన్టీఆర్. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్. ఏ బాబు కృష్ణ శివన్ బాబు అయితే ఏంటి ఇప్పుడు? అంటే నాన్న అది మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాము, దాంట్లో నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుందని. అంటే ఇప్పుడు మీరు చేసే ఏదో పనులు నన్ను ఊరు చేయమంటారా? ఏమక్కర్లేదు పో. నేను అప్పుడే చెప్పా కదరా మా నాన్న ఒప్పుకోడని, కానీ నువ్వే కష్టం వస్తే కాపాడేవాడే నాన్న అని సినిమా డైలాగ్ కొట్టావు. ఏయ్ డ్రామాలు ఆడకు ఇట్రా. సరే చేస్తానులే, తప్పుతుందా? రే డబ్బులు నానా, ఈ చిన్నపిల్లల్ని పెద్ద మనిషి చేసుకుని 10,000 ఇస్తే ఏటి? అంటే మాకేదైనా కానీ నువ్వే కదా నాన్న. 5,000 అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు. పోండి. అయినా మాకు డబ్బులా కావాలి, నీ బ్లెస్సింగ్స్ కావాలి. అమ్మయ్యా ఈ మంత్స్ లైఫ్ నాకు కూడా కొంచెం సెట్ చేయరా. ఏంట్రా సెట్ చేసేది? పో జాబ్ చేస్తున్నావా, సెట్ చేసుకోపో. లేకపోతే ఈ 2,000 కోసం నెలంతా డబ్బులు తినాలి మా డాడీతోని. బ్రదర్ ఇక యాక్షన్ మొదలెడదాం పద. పద. ఒక మంచి లవ్ స్టోరీ తీయాలరా. ఫ్యామిలీ స్టోరీ కూడా. యాక్షన్ కూడా చేయాలరా. డైరెక్షన్ కూడా. ఇదంతా కాదు, దీనికన్నా పైన ఏదైనా చేయాలరా. రే పైకంటే టెర్రస్ పైక్ అని కాదురా, లవ్ రొమాన్స్ యాక్షన్ దానికన్నా ఇంకా పైన ఏమన్నా ఆలోచించమని. ఈ బుర్రతో వీడికి జాబ్ ఇచ్చింది. ఒక థ్రిల్లర్ తెద్దాం రా. క్రైమ్ థ్రిల్లర్, సైంటిఫిక్ థ్రిల్లర్, పోనీ హారర్ థ్రిల్లర్ వద్దు. మిస్టరీ థ్రిల్లర్. ఒక పాతాల భైరవి, ఒక సాహసం, ఒక ఇండియానా జోన్స్. కానీ మా కథలాగా ఏం లేదురా. 7th క్లాస్లో హిస్టరీ క్లాస్ బోర్ కొడితే ఒక మిస్టరీ థ్రిల్లర్ రాసా, అది ఇప్పుడు పనికొస్తుంది. రేమో నువ్వు కథలు కూడా రాస్తావా? అవి చెప్తేనే కదా జాబ్ ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, తర్వాత కర్తవ్యం. దర్శకత్వం. ఈ ఆస్తి అంతా మనదే, మా తాతలు కష్టపడి ఇంకా రెడీ కాలేదా? రే కళ్ళు దెబ్బాయా, రెడీ అయ్యి కూర్చున్నా. ఏందిదా ఇట్లా వస్తావా? ఈ సినిమా నాన్న అందరు చూస్తారు, నేను చూడు ఎంత రెడీ అయినా. రే వెదవేషాలు వేయకు, నాకు ఇదే కంఫర్ట్. బాబు రెడీ బాబు. సూపర్ బాబు, ఇరగొట్టాలి బాబు. ఏంటి బాబు ఈ బాబు ఇలా ఉన్నాడు? హలో డైరెక్టర్, హీరో ఇక్కడ ఇట్లనే ఉంటారు. ఏంటో బాబు బాబు. సర్లే టేక్ వెళ్దాం. మీరు ఇక్కడ నిలబడండి బాబు. బాబు మీ ఇంటి వెనక ఉన్న నిధి గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాని గురించి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ యాక్షన్ చేయాలి. ఓకే ఓకే బాబు, రెడీ బాబు? ఓకే డైరెక్టర్ గారు, చేసేద్దాం. డైరెక్టర్ గారు ఓకే ఓకే రెడీ బాబు. ఓకే బాబు, రెడీ బాబు, రోలింగ్ బాబు, కెమెరా యాక్షన్. ఇదంతా మన ఆస్తి, మన తాతలు మన కష్టపడి సంపాదించింది. ఎలాగైనా నా ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని చేసుకోను, వదిలేసుకోను. జై జానకి నాయక. అంకుల్ బాలేదు అంకుల్. ఏనా చెప్పడం ఏంది? వన్ మోర్. మళ్ళీయా? వన్ మోర్.
ఇదంతా మా తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తి నా వదులుకోను. జై జానకి నాయక. వన్ మోర్ అంకుల్. వన్ మోర్. ఇదంతా మా తాతలు కష్టాలు సంపాదించిన ఆస్తి, అలా ఊరికే పోనేవును. నా కంటలో ప్రాణం వరకు అప్పడుకుంటాను. జై జానకి నాయక. బా ఏంది డైలాగ్ చెప్పడం. అంకుల్ ఇంకొకటి చేద్దాం అంకుల్. ఇదంతా మా తాతలు కష్టాలు సంపాదించిన ఆస్తి, నా కంటలో ప్రాణం వరకు అప్పడుకుంటాను. జై జానకి నాయక. వన్ మోర్ అంకుల్. వన్ మోర్. ఇదంతా మా తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తి, అలా ఊరికే పోనేవును. జై జానకి నాయక. ఏం చేస్తుర్రా బా. ఇంకొకటి చేద్దాం అంకుల్. ఇదంతా మా తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తి, అలా ఊరికే పోనేవును. హే రేయ్ ఏంటో 22 టేకులు అయ్యాయా, అయినా ఒక్కడు కూడా మంచిగా రాలేదా? అసలు ఇది డైరెక్షన్ వచ్చా? ఇప్పుడు నన్నే అనాలి. సర్లే ఆయన ఎన్ని టేక్స్ అయ్యాగా, ఎవరు చూసుకుందాంలే. పదా నెక్స్ట్కి వెళ్దాం పదా. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోరా కొద్దిసేపు. చాదస్తాం. సరే సరే వెళ్దాం పదా. పో. సరే పదండ్రా ఇంకెళ్దాం. కూర్చోరా ఇంకా. ఎందుకు కూర్చున్నారు? లేవండి. అరే వద్దురా, అలా వెళ్తే మంచిది కాదురా, కొంచెం కూర్చొని వెళ్దాం. చాదస్తాం. నడు పోదాంపా. నడు పోదాంపా. ఇగో గుంత, ఇగో పెద్దది. సరే కింద పడేసావు నువ్వే ముగ్గురిని. రేయ్ సరిగ్గా వెళ్ళరా. సరిగ్గా పోతున్నా. అదిగో రాళ్ళు. ఇగో రాళ్ళు చూసుకో. వెత్తి వలకున్నాను రాయి తీసుకొని. ముందు అదిగో ఇంకోటి వస్తుంది స్పీడ్ బ్రేకర్, బ్రేక్ కొట్టు. ఇంకో నేను పని చేస్తా. స్పీడ్ బ్రేకర్ కాదు, నన్ను వండబెట్టు, నా మీద నుంచి ఎక్కి. అరే మెల్లగా. నాకు తెలుసు స్పీడ్ బ్రేకర్ ఉందని. టర్నింగ్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్. గల్లీలో ఎవడన్నా ఇండికేటర్ వేస్తాడా నాన్న? రే ఇండికేటర్ వేసి వెళ్ళాలా? సడన్ గా బండిలో ఏం చేస్తావు? రే ఏమైందిరా? రే ఏమైనా నవ్వుతావేంట్రా? పెట్రోల్ అయిపోయిందా? రే పెద్ద వ్యవసాయాలను తీసుకొచ్చాను రా నేను. బాబు ఇప్పుడు ఆ బాబుని తిట్టడం వల్ల లాభం లేదు. పదా ముందుకెళ్దాం. అమ్మా రే పెద్ద వేస్ట్ గా పెట్రోల్ ఉందేమో చూసుకోవారా నువ్వు? నవ్వుతున్నావురా? నవ్వకు. అదే మెల్లగెళ్ళరా. మెల్లగెళ్ళరా. సరే. ఏమైందిరా? నాకు కూడా తెలీదు. రే టైర్ పంచర్ అయిందిరా. బాచ్చా ఏంట్రా? ఏమైందా? అన్ని నన్ను అడుగుతుంది, డైరెక్టర్ అడుగు. బాబు అద్దరిపోయే లొకేషన్ బాబు. ఏది? ఇదిగో ఇక్కడే. అదా? రే శ్మశానంలో షూటింగ్ ఏంట్రా? రాజుగారి సమాధిలోంచి ఖజానా తీసుకోవడానికి వచ్చిన వారసులు మీరు. అరే పిచ్చి వేషాలు వేసారో కాళ్ళు ఎరగొడతా ఇద్దరికి. బాబు గారు మీరు క్యారెక్టర్లోంచి బయటకు వచ్చి చూస్తే ప్రాబ్లం లానే ఉంటుంది. అదే క్యారెక్టర్ ఉండి చూస్తే ఆ ఖజానా సెటప్ మిస్టరీ అంతా సొల్యూషన్లా ఉంటుంది. లైట్ రా, మా డాడీ ఒప్పుకోడరా. రేయ్ భయపడితే నిధి దొరకదు, పదా. వస్తున్నాడు మామ మన బీటెక్ పోరాడు, డాడీతోని కలిసి కాంటెంట్ ఇచ్చేస్తాడు. వస్తున్నాడు మామ మన బీటెక్ పోరాడు, డాడీతోని కలిసి కాంటెంట్ ఇచ్చేస్తాడు. లైట్స్ కెమెరా యాక్షన్లు ఎన్నెన్నో క్రియేషన్లు, వీళ్ళిద్దరు తోడైతే ఎన్నో సెన్సేషన్లు. వస్తున్నాడు మామ మన బీటెక్ పోరాడు, డాడీతోని కలిసి కాంటెంట్ ఇచ్చేస్తాడు. శ్మశానంలో సాహసాలు, నిధి కోసం యుద్ధాలు, దయ్యంతో దుస్థానం, పవన్ గారి పోరాటం. అరే పెద్ద కిరికిరి పంచాయతీ అయ్యేటట్టుంది. తర్వాత ఏమైంది?